రెండు కూడా పెర్ఫార్మెన్స్ పీక్స్. అండ్ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిటెడ్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలకు ఒకటి రేటింగ్ అడగొద్దు, రేటింగ్ ఇచ్చి మంచి సినిమాలను తక్కువ చేయాలి. సొసైటీ సినిమా బాగుందనో లేదా ఒక మెసేజ్ లేదు, ఎంటర్టైన్మెంట్ కానీ. బట్ ఈ డైరెక్టర్ డిఫరెంట్ గా సూపర్ స్టార్స్ ఒక మెసేజ్ ఇచ్చాడు. సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గా కానీ వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఆ స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక అనేది బాగా చూపించాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది సినిమా. ఫ్యాన్ బై బయోపిక్ భయ్యా, ఒక ఫ్యాన్ బై బయోపిక్ అనుకున్న కాడికి స్టార్స్ అనేటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హై క్లాస్ నుంచి ఊడిపడలేదు స్టార్స్ అనేవాళ్ళు, ఒక లో క్లాస్ నుంచి వచ్చారు. ఆ లో క్లాస్ నుంచి వచ్చి టికెట్ కొనడం వల్ల ఇప్పుడు ఒకటి ఫుట్పాత్ నుంచి ఒక టికెట్ కొంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటారు, హై క్లాస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంతమంది చూస్తేనే కానీ ఒక స్టార్ సూపర్ స్టార్ కాలేడు. సో ఆ సూపర్ స్టార్ అనేవాడు ఎక్కడి నుంచి ఎలా వచ్చాడని సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చాడు. డైరెక్టర్లకే మెసేజ్ ఇచ్చాడు, సూపర్ స్టార్ మెసేజ్ ఇచ్చాడు. అది సినిమా బాగుందన్న. రామ్ గారికి కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్తే స్టోరీ మొత్తం చెప్పకుండా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పకుండా, ఒక హీరోకి తన ఫ్యాన్ ఉన్నాడని తెలిసే విధంగా ఆ సినిమా ఉంది. లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే తన ఫ్యాన్ హీరోకి ఉన్నాడన్నట్టు తెలుస్తుంది అనమాట. బాగుంది మూవీ అయితే. అది అభిమానం. సో మన అభిమాన హీరో ఎప్పుడు బాగుండాలి అనుకోవడం మన సినిమా. సో మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటామో అభిమానిగా ఆ సినిమాని అలా చూపించాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది. ఈ సినిమా చూసి హీరోలు కూడా వాళ్ళ అభిమానులు కలుసుకుంటారు అనుకోవచ్చు. అభిమానులు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఎవరున్నానని, నేను ఎక్కడున్నానని, నేను ఒకడు ఉన్నానని అభిమాని హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. నా హీరోకి నేను ఉన్నానని తెలియాల్సిన అవసరం లేదు. బట్ నా హీరో కోసం నేను నిలబడతా. నాలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయన గుర్తిస్తారు చూసారా, అది అభిమానం. ఎంతమందిని వచ్చి కలవాలంటే ఆయన వల్ల కాదు, కానీ మనం ఉన్నామని ఆయన గుర్తించి మన కోసం సినిమాలు చేస్తూ, మన కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి ఎన్నో స్టంట్లు చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం కూడా నిలబడుతున్నాం. సో అదే సినిమా ఇది కూడా. అండ్ రామ్ కి అయితే నాకు తెలిసి గుడ్ కమ్బ్యాక్ ఫిలిం ఇది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. మామూలుగా రామ్ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఇలా ఉంటది, బట్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అండ్ నాకు ఉపేంద్ర గారు రామ్ కనబడలేదు, నాకు సూర్య సాగర్ కనిపించారు. ఆ క్యారెక్టర్ లో అక్కడ సూర్య ప్లేస్ లో నా హీరోని, సాగర్ ప్లేస్ లో నన్ను ఊహించుకుని కూడా చూసిన కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చూస్తూ అరే నా హీరో కోసం నేను చేశా కదా అన్న ఫీల్ నాకు వచ్చింది కదా. అలా ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అవుతాడు అన్న ఈ సినిమాకి. సో ఖచ్చితంగా అభిమానులు థియేటర్ లో చూసి తన అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో చూసే ఫిల్మ్. అండ్ మెయిన్ గా భాగ్యశ్రీ బోర్సే గారు మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నాకు కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ సమ్ అదర్ హైట్స్ ఇన్ ఫ్యూచర్. భాగ్యశ్రీ గారు విల్ బి ఫ్యూచర్ స్టార్, డౌటే లేదు. కాంతా తర్వాత ఇది రెండు కూడా పెర్ఫార్మెన్స్ పీక్స్. అండ్ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిటెడ్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలకు ఒకటి రేటింగ్ అడగొద్దు, రేటింగ్ ఇచ్చి మంచి సినిమాలను తక్కువ చేయాలి. సొసైటీ సినిమా బాగుందనో లేదా ఒక మెసేజ్ లేదు, ఎంటర్టైన్మెంట్ కానీ. బట్ ఈ డైరెక్టర్ డిఫరెంట్ గా సూపర్ స్టార్స్ ఒక మెసేజ్ ఇచ్చాడు. సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గా కానీ వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఆ స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక అనేది బాగా చూపించాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది సినిమా. ఫ్యాన్ బై బయోపిక్ భయ్యా, ఒక ఫ్యాన్ బై బయోపిక్ అనుకున్న కాడికి స్టార్స్ అనేటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హై క్లాస్ నుంచి ఊడిపడలేదు స్టార్స్ అనేవాళ్ళు, ఒక లో క్లాస్ నుంచి వచ్చారు. ఆ లో క్లాస్ నుంచి వచ్చి టికెట్ కొనడం వల్ల ఇప్పుడు ఒకటి ఫుట్పాత్ నుంచి ఒక టికెట్ కొంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటారు, హై క్లాస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంతమంది చూస్తేనే కానీ ఒక స్టార్ సూపర్ స్టార్ కాలేడు. సో ఆ సూపర్ స్టార్ అనేవాడు ఎక్కడి నుంచి ఎలా వచ్చాడని సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చాడు. డైరెక్టర్లకే మెసేజ్ ఇచ్చాడు, సూపర్ స్టార్ మెసేజ్ ఇచ్చాడు. అది సినిమా బాగుందన్న. రామ్ గారికి కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్తే స్టోరీ మొత్తం చెప్పకుండా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పకుండా, ఒక హీరోకి తన ఫ్యాన్ ఉన్నాడని తెలిసే విధంగా ఆ సినిమా ఉంది. లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే తన ఫ్యాన్ హీరోకి ఉన్నాడన్నట్టు తెలుస్తుంది అనమాట. బాగుంది మూవీ అయితే. అది అభిమానం.
సో మన అభిమాన హీరో ఎప్పుడు బాగుండాలి అనుకోవడం మన సినిమాస్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటామో అభిమానిగా ఆ సినిమాని అలా చూపించాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది. ఈ సినిమా చూసి హీరోలు కూడా వాళ్ళ అభిమానులు కలుసుకుంటారు అనుకోవచ్చు. అభిమానులు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఎవరున్నానని నేను ఎక్కడున్నానని నేను ఒకడు ఉన్నానని అభిమాని హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. నా హీరోకి నేను ఉన్నానని తెలియాల్సిన అవసరం లేదు. బట్ నా హీరో కోసం నేను నిలబడతా. నాలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయన గుర్తిస్తారు చూసారా, అది అభిమానం. ఎంతమందిని వచ్చి కలవాలంటే ఆయన వల్ల కాదు, కానీ మనం ఉన్నామని ఆయన గుర్తించి మన కోసం సినిమాలు చేస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి ఎన్నో స్టంట్లు చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం కూడా నిలబడుతున్నాం. సో అదే సినిమా ఇది కూడా. అండ్ రామ్ కి అయితే నాకు తెలిసి గుడ్ కమ్బ్యాక్ ఫిలిం ఇది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. మామూలుగా రామ్ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఇలా ఉంటది, బట్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అండ్ నాకు ఉపేంద్ర గారు రామ్ కనబడలేదు, నాకు సూర్య సాగర్ కనిపించారు. ఆ క్యారెక్టర్ లో అక్కడ సూర్య ప్లేస్ లో నా హీరోని, సాగర్ ప్లేస్ లో నన్ను ఊహించుకుని కూడా చూసిన కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చూస్తూ అరే నా హీరో కోసం నేను చేశా కదా అన్న ఫీల్ నాకు వచ్చింది కదా. అలా ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అవుతాడు అన్న ఈ సినిమాకి. సో ఖచ్చితంగా అభిమానులు థియేటర్ లో చూసి తన అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో చూసే ఫిలిం. అండ్ మెయిన్ గా భాగ్యశ్రీ బోర్సే గారు మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నాకు కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ సమ్ అదర్ హైట్స్ ఇన్ ఫ్యూచర్. భాగ్యశ్రీ గారు విల్ బి ఫ్యూచర్ స్టార్, డౌటే లేదు. కాంతా తర్వాత ఇది రెండు కూడా పెర్ఫార్మెన్స్ పీక్స్. అండ్ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు, అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్టెడ్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలు ఒకటి రేటింగ్ అడగొద్దు, రేటింగ్ ఇచ్చి మంచి సినిమాలు తప్పు చేయండి. సొసైటీకి సినిమా బాగుందనో లేదు కానీ ఒక మెసేజ్ లేదు, ఎంటర్టైన్మెంట్ కానీ. బట్ ఈ డైరెక్టర్ డిఫరెంట్ గా సూపర్ స్టార్స్ ఒక మెసేజ్ ఇచ్చాడు. సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గా కానీ వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఆ స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక అనేది బాగా చూపించాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది సినిమా. ఫ్యాన్ బై బయోపిక్ భయ్యా, ఒక ఫ్యాన్ బై బయోపిక్ అనుకున్న కాడికి స్టార్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, హై క్లాస్ నుంచి ఊడిపడలేదు స్టార్స్ అనేవాళ్ళు, ఒక లో క్లాస్ నుంచి వచ్చారు. ఆ లో క్లాస్ నుంచి వచ్చి టికెట్ కొనడం వల్ల ఇప్పుడు ఒకటి ఫుట్పాత్ నుంచి వాడు టికెట్ కొంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటారు, హై క్లాస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంతమంది చూస్తేనే కానీ ఒక స్టార్ సూపర్ స్టార్ కాలేడు. సో ఆ సూపర్ స్టార్ అనేవాడు ఎక్కడి నుంచి ఎలా వచ్చాడని సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చాడు. డైరెక్టర్లకే మెసేజ్ ఇచ్చాడు, సూపర్ స్టార్ మెసేజ్ ఇచ్చాడు. అది సినిమా బాగుందన్న. రామ్ గారికి కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్తే స్టోరీ మొత్తం చెప్పకుండా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పకుండా ఒక హీరోకి తన ఫ్యాన్ ఉన్నాడని తెలిసే విధంగా ఆ సినిమా ఉంది. లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే తన ఫ్యాన్ హీరోకి ఉన్నాడన్నట్టు తెలుస్తుంది అనమాట. బాగుంది మూవీ అయితే. అది అభిమానం. సో మన అభిమాన హీరో ఎప్పుడు బాగుండాలి అనుకోవడం మన సినిమాస్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటామో అభిమానిగా ఆ సినిమాని అలా చూపించాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది. ఈ సినిమా చూసి హీరోలు కూడా వాళ్ళ అభిమానులు కలుసుకుంటారు అనుకోవచ్చు. అభిమానులు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఎవరున్నానని నేను ఎక్కడున్నానని నేను ఒకడు ఉన్నానని అభిమాని హీరోకి తెలియాల్సిన అవసరం లేదు. నా హీరోకి నేను ఉన్నానని తెలియాల్సిన అవసరం లేదు. బట్ నా హీరో కోసం నేను నిలబడతా. నాలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయన గుర్తిస్తారు చూసారా, అది అభిమానం. ఎంతమందిని వచ్చి కలవాలంటే ఆయన వల్ల కాదు, కానీ మనం ఉన్నామని ఆయన గుర్తించి మన కోసం సినిమాలు చేస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి ఎన్నో స్టంట్లు చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం కూడా నిలబడుతున్నాం. సో అదే సినిమా ఇది కూడా. అండ్ రామ్ కి అయితే నాకు తెలిసి గుడ్ కమ్బ్యాక్ ఫిలిం ఇది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. మామూలుగా రామ్ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఇలా ఉంటది, బట్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అండ్ నాకు ఉపేంద్ర గారు రామ్ కనబడలేదు, నాకు సూర్య సాగర్